హాయ్ ఆల్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలనే కాన్సెప్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ చూస్తుంటే ఏదో టెంపుల్కి వెళ్ళారైతే మీకైతే అనిపిస్తుంది కదా. అవును, ఎగ్జాక్ట్లీ మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట. హైదరాబాద్ నుంచి ఇంకా యాదగిరిగుట్ట స్వర్ణగిరి టెంపుల్కి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే వెళ్ళాము. వెహికల్ తీసుకొని వెళ్ళామన్నమాట. సో వెహికల్ తీసుకొని వెళ్తున్నప్పుడు మనకి కొండపైకి వెళ్ళాలి అంటే అక్కడ మనము 500 ఎంట్రన్స్ టికెట్ ఉంటుందన్నమాట. అదే కొండ కింద పెట్టామనుకోండి, అక్కడైతే మనకి ఫ్రీ బస్సెస్ అనేది పైనకి కొండపైకి అనేది బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి. అందులో ఫ్రీగా మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆ పైన కూడా వెళ్ళాలి. ఇంకా కొండపైనకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఇంకో కొంచెం కొండపైకి వెళ్ళాలన్నమాట. వెళ్ళడానికి ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఉంటుంది. దాంట్లో ఫ్రీగా పిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకెళ్తారు. మళ్ళాంటి ఏజ్ వాళ్ళని అయితే తీసుకెళ్లారనమాట. సో ఇదంతా టెంపుల్ ఆవరణ. అయినా మేము వీక్ డేస్లో వెళ్ళామండి. వీక్ డేస్లో కూడా చాలా రష్ ఉండే. మేబీ వీకెండ్లో అయితే రష్ ఉంటారు అనుకుంటాం, కానీ వీక్ డేస్లో కూడా చాలా రష్ ఉండే అనమాట. ఎందుకంటే ఇది సమ్మర్ అని కావచ్చు, అందుకని చాలా రష్ ఉందనమాట. ఇంకా అక్కడి నుంచి మేమైతే స్వర్ణగిరి వెళ్ళాము. స్వర్ణగిరి లాస్ట్లో చూసిన దానికంటే ఇయర్ చాలా చాలా డెవలప్ అయింది. ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు, ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. చూడండి, ఇదంతా కూడా ముందైతే మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే ఫ్రంట్ నుంచి, ఇప్పుడు మనం వెళ్ళేదంతా బ్యాక్ అనమాట. అంటే వెహికల్ అనేది ఇలా బ్యాక్ నుంచి తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ అన్ని షాప్స్ అయితే మేబీ షాప్స్ కోసమే అనుకుంటా, ఇంకా షాప్స్ లాగానే అన్నీ కడుతున్నారనమాట. ఇంకా పెద్దగా చేసేలాగే ఉన్నారు. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడైతే అన్నసత్రం అనేది అయితే లేదండి. ఈ ఇయర్ అయితే అన్నసత్రం కూడా చేశారు. చాలామందికి ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. మనం కావాలి అనుకుంటే కూడా వాళ్ళకి డొనేట్ చేయొచ్చు అనమాట. కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా ఏంటంటే, మీరు స్వర్ణగిరి అట్లా వెళ్ళాలి అనుకుంటే మట్టుకు ఈవినింగ్ వెళ్ళండి. ఈవినింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. లైట్స్ తోటి అదంతా కూడా చాలా బాగుంటుంది. కానీ మార్నింగ్ వెళ్ళారనుకోండి, అసలు ఆ ఎండకి ఇదంతా మనము చూడలేము, తిరగలేము. చాలా వేడిగా కింద కాళ్ళు అతుక్కోవడము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫ్రీగా మంచి హ్యాపీగా వీడియోస్ తీసుకోవడము ఇలాంటివి అయితే అసలు చేయడానికైతే ఉండదన్నమాట. ఎండ పైన నుంచి ఎండ, కింద నుంచి కాలు కాలడము. ఎంత పాపం కార్పెట్ వేశారు, ఇంకా వైట్ సిమెంట్ వేశారు, పైన ఏమంటారు తడకలు కూడా వేశారు. అయినా కానీ ఇంకా ఈ మే కదండి, చాలా చాలా రష్ ఉందన్నమాట. ఈ మేలో అయితే ఈవినింగ్ వెళ్ళడమే బెస్ట్ ఐ థింక్. ఇంకా చూస్తున్నారు కదండి ఎంత బాగా చేస్తున్నారో కదా. ఇది నిజంగా మనకి టూరిస్ట్ ప్లేస్ అంటే చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. చాలా జనాలు కూడా అంటే బెంగళూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారనమాట చూడడానికి. నేనైతే లాస్ట్ వెళ్ళినప్పుడు ఇదంతా చూడలేదండి. అందుకని ఇదంతా కూడా కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా వీడియోస్ చూసినా ఓకే వెళ్ళాలి మనం కూడా, ఎంత బాగుందా అనేది అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అందుకోసం అయితే నేను ఈ వీడియో ఎక్కడికి వెళ్ళినా అయితే నేను ఇలాంటి వీడియోస్ అయితే తీసి మీకు అందరికైతే చూపిస్తూ ఉంటాను కదండి. చాలా బాగుంటుందండి. ఎందుకనో ఈ టెంపుల్ చాలా చాలా నచ్చుతుంది అందరికీ కూడా. ఇంకా డెవలప్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంకా ఏం డెవలప్ చేస్తారో నెక్స్ట్ డే వెళ్ళి చూద్దాం మనము. మేమైతే ఇంకా ఈ ఎండకి మొత్తం కూడా తిరగలేదండి. ఇంకా జలనారాయణ దగ్గరికి వెళ్ళలేదు. అంటే ఎండ చాలా ఉండింది. మేము వెళ్ళే వరకు ఆఫ్టర్నూన్ అయిందనమాట. అంటే 1:30కి అలా క్లోజ్ చేశారు. పెద్ద గంట, హనుమాన్ స్టాచ్యూ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేదన్నమాట. అంత ఎండగా ఉండిందనమాట. ఆయన చాలా టైం కూడా పట్టేసింది. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఎంతమంది స్వర్ణగిరికి వెళ్ళారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇదంతా కూడా అన్నసత్రం అండి. ఎంత పెద్దగా ఎంతమంది వచ్చినా అంతమందికి అయితే చక్కగా ఇంట్లో చేసిన ఫుడ్ లాగైతే ఉందన్నమాట. చాలా బాగుంది. చూసారా, ఇది ఎన్ని షాప్స్ అండి, ఇవన్నీ ఇంకేమేమి చేస్తారు నెక్స్ట్ ఇయర్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్ బాబాయ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్ బాబాయ్. టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ. బాయ్.